తాతకు దగ్గు నేర్పే ప్రయత్నం చేస్తే ఏమవుతుంది? ప్రయత్నం వృద్ధా అవుతుంది. తాతకు దగ్గు నేర్పే ప్రయత్నంలాగే జనసేనతో కలసి ఏపీలో అధికార చక్రం తిప్పాలని చూస్తున్న బీజేపీ భావిస్తున్నట్లు కనిపిస్తోంది. స్నేహం చేస్తూనే మిత్రులను మింగేసిన ట్రాక్ రికార్డ్ ఉన్న బీజేపీతో టీడీపీ జనసేన ట్రావెల్ చేస్తోంది. బీజేపీ ట్రాక్ రికార్డ్ చూసిన టీడీపీ అంతా తెలిసి ఆ పార్టీతో జర్నీ చేస్తోంది అంటే కాస్త అతిశయోక్తియే. ఒడిశాలో నవీన్ పట్నాయక్, మహారాష్ట్రంలో శివసేన ఉద్ధవ్ ఠాక్రే, ఏక్నాథ్ షిండే, ఇప్పుడు బీహార్లో నితీశ్ కుమార్ పరిస్థితి చూస్తున్న టీడీపీ రేపు తాను వారి జాబితాలో చేరుతానని తెలుసు. అందుకే ఏపీలో అధికారం కోసం జనసేనతో కలసి బీజేపీ ప్లాన్ ఏ సిద్ధం చేసుకుంటుంటే తాను ఏ విధంగా భవిష్యత్తు కాపాడుకోవాలో తెలిసిన టీడీపీ ప్లాన్ బి సిద్ధం చేసుకుంటోంది. ఈ క్రమంలోనే రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్తో నారా లోకేష్ అంతర్గతంగా చర్చలు జరిపినట్లు తెలుస్తోంది. ఈ ఇద్దరి మధ్య ఏం చర్చ జరిగింది? ప్లాన్ ఏతో ముందుకెళ్తున్న జనసేన బీజేపీకి మిత్రుడిగా ఉంటూనే టీడీపీ సిద్ధం చేసుకుంటున్న ప్లాన్ బి ఏమిటి అన్నది తెలుసుకోవాలంటే మా ఈ వీడియోను పూర్తిగా చూడండి. చూసే ముందు మా జానో జాగో టీవీని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో చూస్తున్న మీరు రాజకీయాలపై ఆసక్తి చూసే వారైతే మా వీడియోకు ఓ లైక్ ఇచ్చి మీ లాంటి వారికి ఈ సమాచారం చేరేలా చేయండి. మా ఈ వీడియో లింక్లు ఇతరులకు షేర్ చేయండి. టీడీపీలో చంద్రబాబు తరువాత ఆయన స్థానంలో ఎవరు అన్న చర్చ ఇప్పటికే ఆ పార్టీలోనూ బయట మొదలైంది. ఈ చర్చను ఆ పార్టీ అధినాయకత్వమే తెరలేపిందని చెప్పవచ్చు. ఈ క్రమంలోనే నారా లోకేష్ కు డిప్యూటీ సీఎం పదవి అన్న చర్చ తెరపైకి రావడం, జనసేన నేతల ప్రతిఘటనతో ఆ ప్రతిపాదన వెనక్కిపోవడం అంతా జరిగిపోయింది. కానీ చంద్రబాబు తరువాత ఆయన స్థానంలోకి ఎవరు అన్న చర్చ రాజకీయ వర్గాల్లో సాగినప్పుడు ఆయన తరువాత స్థానం ఎవరిది అన్న భవిష్యత్తు ఆలోచన తెలుగుదేశం పార్టీ అగ్రనాయకత్వంలో ఖచ్చితంగా వస్తుంది. ఈ క్రమంలోనే నారా లోకేష్ ను తమ నేతగా టీడీపీ నేతలు ఇప్పటికే ప్రొజెక్ట్ చేస్తున్నారు. అంతేకాదు చంద్రబాబు స్థానంలో తానే అన్నట్లుగా నారా లోకేష్ కూడా పార్టీ వ్యవహారాలలో చక్రం తిప్పుతున్నారు. ఈ క్రమంలోనే నారా లోకేష్ రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్తో ఢిల్లీలో ఏకాంతంగా భేటీ కావడం రాజకీయంగా ప్రాధాన్యత సంతరించుకుంటోంది. దీంతో ఏపీ రాజకీయాలు ఆసక్తికరంగా మారుతున్నాయి. కూటమి ప్రభుత్వం ఏర్పడిన తరువాత కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. బీజేపీ, జనసేన కూటమిలో భాగస్వాములుగా ఉంటూనే సొంతంగా బలం పెంచుకోవటం పైన కొత్త వ్యూహాలు అమలు చేస్తున్నాయి. తాము బలోపేతం అయ్యేందుకు ప్రస్తుత సమయమే సరైనదిగా బీజేపీ, జనసేన భావిస్తున్నాయి. ఈ సమయంలోనే మంత్రి నారా లోకేష్ ఢిల్లీ పర్యటనలో ప్రశాంత్ కిషోర్తో భేటీ అయ్యారు. వాస్తవానికి ఇటీవల ఢిల్లీ పర్యటనకు వెళ్లిన మంత్రి నారా లోకేష్ పలువురు కేంద్ర మంత్రులతో భేటీ అయ్యారు. ఏపీకి సంబంధించి వివిధ రంగాలలో చేస్తున్న సాయానికి ధన్యవాదాలు తెలిపారు. అదే విధంగా ఏపీకి మరిన్ని రంగాలలో నిధులు అవసరం ఉన్నందున ఆ దిశగా ఆయన కేంద్ర మంత్రులను కోరారు. ఈ పర్యటనలోనే ఒక ఆసక్తికరమైన పరిణామం చోటు చేసుకుంది. నారా లోకేష్ ఢిల్లీలోని ముఖ్యమంత్రి చంద్రబాబు అధికార నివాసంలో ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్తో భేటీ కావడం ఒక రాజకీయ విశేషంగా చూస్తున్నారు. ఇదిలా ఉంటే ఎన్నికల ముందు టీడీపీకి వ్యూహాలు, సూచనలు అందించిన ప్రశాంత్ కిషోర్ ఇప్పుడు ఏపీలో పరిస్థితుల పైన ఇచ్చిన గ్రౌండ్ రిపోర్ట్లో కీలక అంశాలను ప్రస్తావించినట్లు సమాచారం. కీలక భేటీ రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ రాష్ట్ర మంత్రి నారా లోకేష్తో భేటీ అయ్యారు. ఢిల్లీలోని ముఖ్యమంత్రి నివాసం 1 జన్పథ్కు పీకే వచ్చారు. అక్కడ దాదాపు గంటకు పైగా లోకేష్తో చర్చలు జరిపారు. ఏపీలో 2019 ఎన్నికల్లో పీకేకు చెందిన ఐపాక్ వైసీపీ తరఫున పనిచేసింది. ఆ తర్వాత ఐపాక్ నుంచి ఆయన బయటకు వచ్చేశారు. బిహార్లో జన్ సురాజ్ పేరుతో సొంతంగా పార్టీ ఏర్పాటు చేశారు. ఇదిలా ఉంటే 2024 ఎన్నికల సమయంలో పలు సందర్భాల్లో టీడీపీ అధినేత చంద్రబాబుతో ప్రశాంత్ కిషోర్ భేటీ అయ్యారు. ఏపీలో జగన్ ఓటమి ఖాయమని ఎన్నికలకు ముందుగానే పీకే చెప్పుకొచ్చారు. టీడీపీకి పని చేస్తున్న రాబిన్ శర్మ టీంతో కలిసి కొన్ని కీలక వ్యూహాలు, సూచనలు ఆ సమయంలోనే ప్రశాంత్ కిషోర్ తెలుగుదేశం పార్టీకి అందించారు. ఇదిలా ఉంటే ఏపీలో బలంగా ఉన్న టీడీపీ ప్రస్తుతం తెలంగాణలోనూ తన పూర్వవైభవం తెలుచుకోవాలని భావిస్తుంది.
ఈ నేపథ్యంలో ఇప్పుడు ఏపీతో పాటుగా తెలంగాణ రాజకీయాల పైన నారా లోకేష్తో ప్రశాంత కిశోర్ చర్చించినట్లు సమాచారం. తెలంగాణలో బీజేపీ స్థానిక సంస్థల ఎన్నికల్లో టీడీపీతో కలిసి వెళ్లాలని భావిస్తోంది. ఈ మేరకు ప్రతిపాదన చర్చకు వచ్చింది. దీంతో ఈ అంశం పైన ప్రశాంత్ కిశోర్తో నారా లోకేష్ ప్రధానంగా చర్చ చేసినట్లు తెలుస్తోంది. తెలంగాణలో టీడీపీ యాక్టివ్ అయ్యే అవకాశంతో పాటు గ్రేటర్ హైదరాబాద్తో పాటుగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రాజకీయ సమీకరణాలు కాంగ్రెస్ ప్రభుత్వం బలహీనతల పైన ఈ చర్చలో ప్రస్తావనకు వచ్చినట్లు తెలుస్తోంది. జనసేన, బీజేపీతో కలిసి ట్రావెల్ చేసిన టీడీపీ తన రాజకీయ ఆధిపత్యం కోల్పోకుండా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అన్న దానిపై కూడా చర్చ సాగినట్లు తెలుస్తోంది. ఇదే సమయంలో ఏపీలో ప్రభుత్వం పైన ప్రజల్లో ఉన్న అభిప్రాయం, కూటమి పార్టీల మధ్య అనగా టీడీపీ జనసేన బీజేపీ పార్టీల మధ్య కొరవడిన సమన్వయం తదితర అంశాలను ప్రశాంత్ కిశోర్ నివేదిక రూపంలో నారా లోకేష్కు అందించినట్లు తెలుస్తోంది. ఇదే సందర్భంగా కూటమి సంకీర్ణం పాలన జనసేన బీజేపీల పాత్ర గురించి కూడా చర్చ సాగిందని సమాచారం. ముఖ్యమంత్రిగా చంద్రబాబుతో పాటు ఉప ముఖ్యమంత్రిగా పవన్ కళ్యాణ్ కూడా ప్రభుత్వంలో కీలక పాత్ర పోషించడం పైన చర్చ సాగినట్లు తెలుస్తోంది. ఏపీలో కూటమి ప్రభుత్వం రానున్న రోజులలో మరింతగా జనంలోకి వెళ్లేలా తీసుకోవాల్సిన చర్యల గురించి ఈ సందర్భంగా ప్రశాంత్ కిశోర్ లోకేష్కి పలు సూచనలు చేసినట్లుగా చెబుతున్నారు. ఏపీలో టీడీపీ తన అధికారాన్ని మళ్లీ నిలబెట్టుకోవాలన్నా వైసీపీ పుంజుకోకుండా ఉండాలన్నా చేయాల్సిన చర్యల గురించి కూడా ప్రశాంత్ కిశోర్ తన వ్యూహాలుగా చెప్పారని తెలుస్తోంది. ఏపీలో కూటమి ప్రభుత్వ 8 నెలల పాలన పైన టీడీపీ నాయకత్వం ఎప్పటికప్పుడు క్షేత్రస్థాయి నుంచి సమాచారం సేకరిస్తోంది. పథకాల అమలు విషయంలో వస్తున్న ఫీడ్ బ్యాక్తో వాటి అమలు చేయాలనే ఆలోచన చేస్తోంది. ఇక పవన్ బీజేపీ రాజకీయ వ్యూహాల పైన టీడీపీ అలర్ట్ అవుతోంది. వారితో సఖ్యతగా ఉంటూనే రాజకీయ పరిణామాలకు అనుగుణంగా భవిష్యత్ నిర్ణయాలను తీసుకుంటోంది. దీంతో ప్రధానంగా ఏపీలో కూటమి పాలన పైన ప్రజల్లో ఉన్న అంచనాలు, రాజకీయంగా మారుతున్న లెక్కల గురించి ప్రశాంత్ కిశోర్ కీలక సూచనలు పలు హెచ్చరికల సంకేతాలు ఇచ్చినట్లు సమాచారం. దీంతో ఇప్పుడు పీకే సూచనల మేరకు రాజకీయంగా ఎలాంటి కొత్త నిర్ణయాలు అమలు అవుతాయనేది ఆసక్తికరంగా మారుతోంది. ఇదిలా ఉంటే లోకేష్ ని ఢిల్లీలో ప్రత్యేకంగా పీకే భేటీ అయి ముచ్చటించారు అంటే ఇంకా దీని వెనక ఏదో వ్యూహం ఉందని కూడా ప్రచారం సాగుతోంది. మరి ఇంతటి విలువైన సమాచారం అందించిన మా జాగో టీవీని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియోకు ఓ లైక్ ఇచ్చి వీడియో లింక్లు ఇతరులకు షేర్ చేయండి.